గర్భరక్షాంబిక అమ్మవారు అంటే గర్భాన్ని రక్షించే అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం తమిళనాడులో తిరుక్కోవూర్ అనే ఊరిలో ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తే మంచి సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే ఈ దేవిని గర్భరక్షాంబికా దేవి అని పిలుస్తారు. ఈ గుడి వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని అయిన వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ శివుని పూజిస్తూ మంచి కర్మలు ఆచరణ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం. సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరును విశేషంగా ఆరాధించేవాళ్ళు. ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది. ఒకరోజు నిద్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటికి వెళ్తారు. అప్పుడు వేదిక 3వ త్రైమాసికంలో ఉంది. ఆ సమయంలో ఊర్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన పార్వతీమాతను ప్రార్థిస్తుంది. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షించబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడుగా జన్మిస్తాడు. అతనికి నైద్రువన్ అని పేరు పెడతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకి కామధేనువు పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతోషించి శివపార్వతులు ఇక్కడే ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లవైనాథర్ అనే పేర్లతో కొలువై ఉన్నారు. ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రంను దర్శించిన ప్రతి ఒక్కరికి గర్భిణీ స్త్రీలకి ఎంతో చక్కగా ప్రసవం అయ్యి మంచి పిల్లలు పుడతారు. పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు. ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవరికి సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలే లేవు. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. గర్భరక్షాంబిక ఆలయ ప్రత్యేకతలు: ఇక్కడ నెయ్యి ప్రసాదంగా తీసుకుంటారు. సంతానం లేని వారు ఇక్కడ అమ్మవారి పాదాల వద్ద ఉంచిన నెయ్యిని తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం. ఆముదం: గర్భవతులు సుఖప్రసవం కోసం ఇక్కడిచ్చే ఆముదాన్ని పొట్టపై రాసుకుంటారు. ఇక్కడున్న శివలింగం ఇక్కడ స్వామిని ముల్లైనాథర్ అని పిలుస్తారు. ఈ శివలింగం స్వయంభూ మరియు వెన్నతో చేసినట్టుగా మెత్తగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.